రైట్ మేడం. ఇప్పుడు అమరావతి ఇంత స్పీడ్‌గా చకచకా పనులు జరగడానికి కేంద్రం నుంచి కూడా సహకారం అలాగనే లభిస్తుంది. దాన్ని స్వయంగా చంద్రబాబు గారు కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ కావచ్చు, అలాగే మనం చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు స్వయంగా రావడం, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా చాలా శుభశకునాలుగానే భావించవచ్చు. అండ్ ఈరోజు బాబు గారు కూడా చెప్పడం జరిగింది 2028 కల్లా పూర్తవుతాయి ఇక్కడ పనులన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో మరి అంటే నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ చంద్రబాబు గారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇటు అమరావతి నిర్మాణం పట్ల కావచ్చు, మరి ప్రభుత్వం పట్ల కావచ్చు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి, ఫీల్ అవ్వాలి కూడా. ఎందుకంటే 18 నెలల్లో ఇంత అభివృద్ధి సాధ్యమా ఎవరికైనా? అసలు ఇది ఊహించని రీతిలో మీరు అన్నట్టుగా మళ్ళా మోదీ గారు వచ్చి మళ్ళా పునఃశంస్థాపనలాగా చేసి, అంటే ఇందాక మీరును సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అమరావతికి ఉండే ఒక దిష్టి పోయిందేమో. అంటే ఆ చెడు కన్ను ఏదైతే ఉందో, ఇప్పుడు అసలు తెలుగువాడిగా పుట్టడం చాలా గర్వకారణం అంటాడు ఒక తమిళ వ్యాకరణవేత్త. అలాంటి తెలుగువాడిగా పుట్టి అప్పయ్య దీక్షితులు ఆయన పేరు. అలాగా తెలుగువాడిగా పుట్టి జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమరావతి అభివృద్ధి చెందుతుందంటే కాదు, అసలు అమరావతి రాజధాని అక్కర్లేదు, రాజధానే కాదు అని ఒక 3 రాజధానులని ఆఖరికి ఏదీ చేయకుండా దీన్నేమో జంగిల్లాగా చేసేసి, ఎక్కడ అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా 5 ఏళ్ళు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి 18 నెలల్లో అమరావతిని ఒక అపూర్వంగా, అంటే ఒక నిజంగానే ఒక ఇంద్రుడి సభలాగా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఇవాళ న్యూయార్క్ని మించి చేయాలనుకుంటున్నారు ఆయన సింగపూర్ని మించి కడతానంటే ప్రతివాడు నవ్వాడు వైసీపీలో. ఒక్క 3 ఏళ్ళు ఆగండి, 3 ఏళ్ళు ఆగితే మీరు అమరావతిలో భూములు కొనుక్కోవడానికి వెంటబడతారు. ఆ రోజు రైతులు భూములు ఇస్తే మీరు తరివి కొట్టారు, వాళ్ళకి సరిగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా. ఆడవాళ్ళ గుండెల మీద తన్నారు మీరు. ఇవాళ మిమ్మల్ని తన్నే రోజు వస్తుంది ఆడవాళ్ళందరూ కలిసి ఒక్కసారి అమరావతి పూర్తయ్యాక. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, ఎంత బాగా మాట్లాడారు ఆవిడ. దీన్ని ఒక ఏమన్నారు, హార్టికల్చర్ హబ్గా చేయమన్నారు ఆవిడ. ఇవాళ ఒక ఆర్థిక సిటీ అనొచ్చేమో దీన్ని. ఇక్కడ అది తయారవుతుంది. 15 బ్యాంకుల్లో మీకు ఎల్ఐసి ఉంది, అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఎల్ఐసి అయితే మీకు 22 కోట్లతో 1036 ఉద్యోగాలు ఇవ్వబోతోంది. తర్వాత న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవాళ 93 కోట్లతో 150 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. ఇంకా మీకు అసలు బ్యాంకులన్నీ ఎవరెవరికి ఎంతెంత ఉద్యోగాలు ఇస్తున్నాయంటే ఇవాళ కళ్ళు తిరిగి పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్దండరాయనపాలెంలో 256 కోట్ల పెట్టుబడితో మీకు భవనాలు నిర్మించి 1000 మందికి ఉపాధి కల్పించబోతోంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలగపూడి ఉద్దండరాయనపాలెంలో 40 కోట్ల వ్యయంతో 300 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. అదేవిధంగా సహకార బ్యాంక్ ఆప్కాబ్ రాయపూడిలో 200 కోట్లతో మీకు 400 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దండరాయనపాలెంలో 40 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. ఇంకా మీకు కెనరా బ్యాంక్ ఉద్దండరాయనపాలెంలో 50 కోట్ల వ్యయంతో 300 ఉద్యోగాలు ఇవ్వబోతోంది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది చాలా పెద్ద బ్యాంకు మనకు తెలుసు, లింగాయపాలెం ఉద్దండరాయనపాలెంలో 300 కోట్ల పెట్టుబడితో 2000 ఉద్యోగాలు కల్పించబోతోంది. వీటన్నిటిని మించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉద్దండరాయనపాలెంలోనే 50 కోట్ల వ్యయంతో 160 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇది కూడా ఉద్దండరాయనపాలెంలోనే 50 కోట్లతో 300 ఉద్యోగాలు. ఇక ఇండియన్ బ్యాంక్ ఉద్దండరాయనపాలెంలో 40 కోట్లతో 105 ఉద్యోగాలు. తర్వాత వీటన్నిటిని మించి నాబార్డ్ ఉద్దండరాయనపాలెంలో 90 కోట్ల పెట్టుబడితో 150 ఉద్యోగాలు. ఇంకా మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అంతే, 15 కోట్ల వ్యయంతో 150 ఉద్యోగాలు. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 10 కోట్ల పెట్టుబడితో 100 ఉద్యోగాలు. ఇలాగ మీరు ఐడిబిఐ బ్యాంక్ 10 కోట్ల పెట్టుబడితో 215 ఉద్యోగాలు. ఇవాళ మరి టీవీలు బద్దలవుతాయా, లేకపోతే ఆయన పిచ్చెక్కి పరిగెడతాడా జగన్మోహన్ రెడ్డి? వీ డోంట్ నో. అంటే ఇవాళ అసలు మీరు ఊహించండి, ఆవిడ చెప్పారు తమిళనాడు నుంచి కొబ్బరికాయలు మహారాష్ట్రకి ఢిల్లీకి వెళ్తాయి. మహారాష్ట్ర నుంచి అరటిపళ్ళతోటి ఒక ట్రైన్ వెళ్తుంది ఎక్కడికి, ఢిల్లీకి. అట్లాగా పువ్వులు పళ్ళు అమరావతి నుంచి అన్ని చోట్లకి ఎక్స్పోర్ట్ అవ్వాలని చెప్పింది ఆవిడ.
ఎంత బాగుంది కదా వినటానికి కూడా మనకి. అంటే నేను అనేది ఏంటంటే మన పొటెన్షియాలిటీ ఏముందో దాన్ని ఇవాళ మీరు అంటే అది పండించండి. వాటిని పండించి మీరు ఎక్కడా లేనివి మనం పండించండి. మనకి అన్ని రకాలుగా మనకి నేల బాగుంటుంది, సాగు చేసుకోవచ్చు, నీరుంది, మనకి అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు వీటి మీద దృష్టి పెట్టండి అని ఇవాళ ఒక ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందిపుచ్చుకుని చెప్పడం జరిగింది. ఇవాళ అందరూ అసలు ఆవిడ ఇంకొక మాట అంది, అసలు హైదరాబాద్ని ఆయన ఏమనాలి ఆర్థిక హబ్ చేశారు. ఇవాళ మళ్ళా అదే మనిషి ఇవాళ అమరావతిని చేయబోతున్నారు. ఆయన భుజస్కంధాల మీద పెట్టుకుని మోస్తు చేస్తున్నారని అంటే బహుశా ఏ వ్యక్తికి ఏ ముఖ్యమంత్రికి ఇటువంటి పొగడతో వచ్చి ఉండదు, ఈ రకంగా చేసి ఉండరు చంద్రబాబు నాయుడు లాగా. అంటే వాళ్ళ టెన్యూర్లో ఎవరికి కూడా ఇలాంటి అవకాశం వచ్చి ఉండదు. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కానీ, ఒక కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మించటం కానీ, ఆర్థిక స్వావలంబన కూర్చటం కానీ ఏవి కూడా జరిగి ఉండవు. తర్వాత ఆవిడ బ్యాంకులకు ఏం చెప్పిందంటే, మీరు వస్తే మీరు ఒక కిసాన్ కార్డు ఇచ్చేస్తే మీ పని అయిపోదు, ₹1,00,000 మీరు ఇచ్చేసామంటే అవ్వదు, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి అని చెప్పింది ఆవిడ. హర్యానాలో ప్రధానమంత్రి మోదీ అదే చేశారు. కాబట్టి మీరు అక్కడ ఆయన ఇన్సూరెన్స్కి సంబంధించి మహిళలను అందులో భాగస్వాములు చేశారు. ఇవాళ వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన తెచ్చుకున్నారు. కాబట్టి మీరు కూడా బ్యాంకులకు సూచించింది ఆవిడ, మహిళల్ని వాడుకోండి, మహిళల్ని వాటిలో భాగస్వాములు చేయండి, వాళ్ళని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకురండి. ఏదో అప్పిచ్చామా అయిపోయిందా అని కాదంటే బ్యాంకుల భాగస్వామ్యం కూడా ఇవాళ ఆవిడ కోరారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే మాట ఇదైంది అనుకోండి, తడబడింది, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి అనుపోయి ఆగిపోయారు. అంటే పొరపాటుగా వచ్చింది అది. చెప్తున్న ఊరికి అవన్నీ సరదాగా తీసుకోవాల్సి, దేంట్లోంచి మనం నెగిటివ్ కోణం తీయకూడదు కదా. అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ 3 ముక్కలాట అన్నారు. 3 ముక్కలాటలాగా అమరావతిని ఇది చేద్దాం అనుకున్నారు, కానీ ఇవాళ ఇంత అద్భుతంగా జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పారు. పెమ్మసాని గారు కూడా అదే మాట చెప్పారు. ఇట్లా ప్రతి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ప్రసంగించారండి. పయ్యావల కేశవ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, నారాయణ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, సత్యప్రసాద్ గారు కావచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ నిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక శంకుస్థాపన జరిగింది. జరిగాక ఇవాళ ఈ కార్యక్రమం జరగడం అనేది అద్భుతంగా అనిపించింది నాకైతే. అంటే చంద్రబాబు నాయుడు గారి కులదైవం అయినప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి వెంకటేశ్వర స్వామి కులదైవం కాబట్టి చాలామంది కంటే. సో ఆ రకంగా ఒక కళ్యాణం అక్కడ జరిగింది. ఇవాళ ఇక్కడ ఆర్థిక కళ్యాణం జరుగుతుంది రాష్ట్రానికి, ఒక అమరావతికి. కాబట్టి అమరావతి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనే ఒక పూర్తి నమ్మకాన్ని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ప్రజల మనసుల్లో నెలకొల్పారండి. అందులో మోదీ గారి ఆశీస్సులు, కేంద్రం ఆశీస్సులు, నిర్మలా సీతారామన్ గారు రావడం, చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ, ఇలా ప్రతి ఒక్కళ్ళది అక్కడ ఏర్చి కూర్చిపెట్టి ఇవాళ 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ రావడం అనేది, ఇంతమందికి ఉపాధి కల్పించబోవడం అనేది చాలా నిజంగా చెప్పాలంటే చాలా ఆనందదాయకమైన విషయంగా నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.